అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉదయశ్రీ గారు రచించిన తల్లి మనసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అన్నం అన్నం, పూర్ణం ఓ పూర్ణం, ఎందుకో అంత కోపం? నీ మాట రైటేనని ఒప్పుకున్నానుగా. సరే, కడుపార 9 నెలలు మూసి కన్నావు, ప్రేమగా కంటికి రెప్పలా పెంచావు, నిజమే. కాని ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇందులో నా ప్రమేయం ఏదీ లేదంటావా? ఒక్కదానివే కుంతిమాతలా? చాలండి, కసిరింది అన్నపూర్ణ. కొంటగా ముసుముసు నవ్వులు నవ్వాడు శంకరం. అదిగో ఆ వెధవ నవ్వులే వద్దన్నాను. ఒళ్ళు మండిపోతుంది, రుసరుసలాడింది. శాంతం శాంతం, ట్యాంకు బాగు చేస్తున్నారట, నీళ్లు రావివాల, మెల్లగా చెప్పాడు. ఇంకేం మాట్లాడినా మెత్తబడినట్టు ఉంటుందని విసురుగా లేచి వంటింట్లోకి వెళ్లి కోపమంతా సొరకాయ మీద చూపించింది. వెంట వెళ్లలేదు శంకరం. పైకి నవ్వుతూనే ఉన్నా అతనికి మనసులో దుగ్ధగానే ఉంది. నిన్నగాక మొన్నటి సంగతి ఇలా ఉంది. సీను మోయలేక బ్యాగ్ బరువుకి వంగి కళ్ళు నిలుపుకుంటూ స్కూల్ వ్యానులోకి ఒదిగి పిల్లల మధ్య కూర్చొని వెనక్కి చూస్తూ ఏడుపు బిగబట్టుకుంటూ వెళ్లటం కళ్లకు కట్టినట్లుంది. ఎప్పుడు స్కూల్ చదువు ముగిసి కాలేజీకొచ్చాడో ఉన్న ఊళ్ళో ఇంజనీరింగ్ కాలేజీలోని సీటు దొరకటం అదృష్టమని చెప్పాలి. వాళ్ళమ్మని విడిచి వెళ్లే అవసరం లేకపోయింది. లోపల గర్విస్తూనే పైకి పొంగకుండా వాడికి ఏ సమయానికి ఏం కావాలో చక్కగా అమర్చి పెడుతూ వెన్నంటి ఉండేది. వాడు పిక్నిక్ వెళ్లాలన్నా, ఫ్రెండ్స్తో పార్టీకి గాని సినిమాకి గాని వెళ్లాలంటే అమ్మ దగ్గర చేరేవాడు. ఈమె రాయభారం, తినే వరకు వదిలేది కాదు. అమ్మకొక ముద్దిచ్చి బాయ్ మమ్మీ అంటూ తింటూ వెళ్లేవాడు. చదువులో ఎన్నడూ అశ్రద్ధ చూపలేదు. అందుకే క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ కావటం, కంపెనీ వాళ్లు 3 నెలలు తిరగకుండానే అమెరికా పంపటం జరిగిపోయింది. శరీరంలో సగ భాగం పక్షవాతం వచ్చినట్లు అయిపోయింది అన్నపూర్ణ. అందరూ అదృష్టమని పొగుడుతూ ఉంటే తన బాధను దిగమింగి ఎలా పైకి నవ్వు పులుముకుందో తన ఒక్కడికే తెలుసు. పిచ్చిది, బిడ్డ భవిష్యత్తుకు అడ్డుపడకూడదని దుఃఖాన్ని కడుపులో దాచుకునే తల్లులు కంఠంలో హాలాహలాన్ని దాచుకున్న ఆ పరమశివుని కంటే ఎందులో తక్కువ? 2 ఏళ్లుగా రాత్రులు కలత నిద్రే కాని కంటి నిండా నిద్రపోలేదు. టీవీలో సినిమాల్లో తల్లి కొడుకుల్ని చూపిస్తున్నా కళ్ళ నీళ్లు పెట్టుకునేది. పెళ్లయ్యాక భర్తే ప్రాణంగా అనుకునేవాళ్లు బిడ్డ పుట్టగానే పంచప్రాణాలు పిల్లల మీదే పెట్టుకొని, కోడి తన రెక్కల కింద పిల్లల్ని దాచుకున్నట్టు సకల సృష్టి నుండి రక్షిస్తూ ఎవరి దృష్టి వారి మీద పడకుండా కాపాడుతూ పెంచుతారు. వారికి రెక్కలు రాగానే ఎగిరిపోతాయనే ప్రకృతి సూత్రాన్ని మర్చిపోతారు. దీన్ని స్వార్థం అందామా? కాదు. మమకారపు తెర జీవిత న్యాయాన్ని కనుమరుగుపరుస్తుందేమో. కాని యువతరం ఈ అనుబంధాల్ని సంఖ్యలుగా భావిస్తున్నారు అనిపిస్తుంది. బంధుత్వాలు, భవబంధాలు వాళ్ళకి అర్థం లేని ట్రాష్ అనిపిస్తుంది. ఆఫీస్లో నారాయణ సంగతి గుర్తుకొచ్చింది. హెడ్ క్లర్క్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎవరినీ నొప్పించడు. పెద్దవారితో వినయంగా, జూనియర్లతో ప్రేమగా వ్యవహరిస్తూ గౌరవం సంపాదించుకున్నాడు. అతని భార్య హృద్రోగంతో పోతే ఆఫీస్ స్టాఫ్ అంతా విచారించారు. కష్టమో నష్టమో భరించి కొడుకుని ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ చేశాడు. కుర్రాడు తెలివైనవాడు. వెంటనే ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. లేదో ప్రాజెక్ట్ వర్క్ కోసం 6 నెలలో ఏడాదో ఐర్లాండ్ పంపుతాను అన్నారట. తల్లిపోయిన దుఃఖంలో మతిలేనట్లుగా ఉన్న తండ్రిని వదిలిపోవటం ఎలాగా? అలాగని వచ్చిన ఛాన్స్ వదులుకోవటానికి సిద్ధంగా లేడు. తండ్రి అడ్డుగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నట్ట. ధర్మ సంకటం వచ్చింది ఆ కొడుక్కి. సంగతి ఇది అని తండ్రికి చెప్పకుండా స్నేహితుల దగ్గర గోడు వెళ్లబోసుకున్నట్ట. ఆ నోటా ఈ నోటా తెలిసింది నారాయణకు. కొడుకుని పిలిచాడు. బాబూ, రాలిపోయే ఆకులం మేము, మీరో కొత్త చిగుళ్ళు, పుష్పించి ఫలించి వృద్ధిలోకి రావాల్సిన యువతరం మీది. డ్యూటీలో జాయిన్ అయ్యాక వాళ్ళేం చెబితే అది చెయ్యాలి. కాని మన ఇంటి సమస్యలు అడ్డు కాకూడదు. నాకే నిక్షేపంగా ఉంటాను, వెళ్ళిరా. ఏడాది ఎంతలో గడుస్తుంది అని ప్రోత్సహించి పంపాడు. ఆ పైన నెలకే రిటైర్ అయ్యాడు. ఇంట్లో ఒంటరితనం, పట్టించుకునేవాళ్లు లేరు. తిన్నారా లేదా అని చూసే భార్య గతించింది. పిల్లలు ఏనాటికైనా దూరమయ్యేవాళ్లే. కానే పెద్దతనంలోనే తోడుగా భార్యాభర్తలు ఒకరి అవసరం మరొకరు ఎక్కువగా అనుభవంలోకి వస్తుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. ఎన్నేళ్లు కలిసి జీవించినా మృత్యువు ఎవరినో ఒకరిని ముందు తీసుకెళ్తుంది కదా. ఇది చేదు నిజం, భరించక తప్పదు. రిటైర్ అయిపోయినా రోజు ఆఫీస్కొచ్చి వరండాలో 2 గంటలు కూర్చొని వెళ్తాడు. రేపు నా పరిస్థితి కూడా అంతేనా? 40 ఏళ్లు చేశాక కూడా ఎందుకీ తాపత్రయం? బాధ్యతలన్నీ తీరిపోయాయి.
ఇక హాయిగా రిటైర్ అయి విశ్రాంతిగా అన్నపూర్ణకు తోడుగా ఇంట్లో ఉంటే తన బాధ ఎంతో కొంత మర్చిపోతుందిగా. ఆఫీసులో తన స్థానం వేరొకరికి దక్కుతుంది. చెల్లెలు సావిత్రి గుర్తుకొచ్చింది. తనకంటే 5 ఏళ్లు చిన్న. వాళ్ళ ఆయనకి రిటైర్ అయిపోయినా ఇంట్లో ఉండాలంటే చాలా కష్టమట. ఏమీ మాట్లాడ్డు, టీవీ చూడ్డు, బుక్స్ చాలా అరుదుగా చదువుతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళడు. ఫ్రెండ్స్ కాలక్షేపం ఏమీ లేదు. తిండికి నిద్రకి మాత్రం ఇల్లు, మిగతా టైం అంతా ఆఫీసు. దాని అదృష్టం కొద్దీ పిల్లలిద్దరూ బాగానే సెటిల్ అయ్యారు. కాని పెళ్లి చేయాలంటే ఎందరూ ఎన్ని సంబంధాలు తెచ్చినా ఊ అనడు. వాళ్లు కోపగించుకుని మరి మాట్లాడలేదు. ఎంతకాలం ఇలా? పాపం అది నెత్తి నోరు కొట్టుకుంటుంది. పిల్లలు మాత్రం ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు? వంటింట్లో ఏదో భళ్ళు మంది. పిచ్చిది, ఏం చేయాలో తెలియక విసుగును గిన్నెల మీద చూపిస్తుంది అంటూ నిట్టూర్చాడు. తనకు మాత్రం బాధగా లేదు. ఈ పరిస్థితి భరించలేనట్లు, ఊపిరి ఆడనట్లుగా ఉంది. ఎలాగో ఒకలా ఇందులోంచి బయటపడాలని ఉంది. సముద్రాల అవతల ఉన్నాడు. ఎలా ఉన్నాడో! మంచినీళ్లు కూడా అందిస్తేనే తాగేవాడు. ఏం తింటున్నాడో అని అన్నపూర్ణ రోజు తలుచుకుంటుంది. ఉద్యోగస్తుడై విదేశాల్లో ఉన్న టైంకి తను పెడితే కాని తినటం రాని పసివాడు అనుకుంటుంది. అమాయకురాలు. అలాంటి దానిని గుండెల మీద తన్నినట్లు ఫోను. కాలేజీలో కలిసి చదివిన క్లాస్మేట్ అక్కడ కలిసిందట. ఇద్దరూ కలిసి తిరిగారు. ఆ పిల్లలేనిదే ఉండలేను, పెళ్లి చేసుకుంటాను మీ పర్మిషన్తో, దీవించండమ్మా అని ఫోను. నెత్తిమీద పిడుగుపడినట్లయింది ఆ తల్లికి. వాడు అక్కడ ఏడుపు, ఇది ఇక్కడ ఏడుపు. 22 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్నామే, 2 ఏళ్లలోనే అది లేకపోతే ఉండలేనంటాడే. అన్నపూర్ణ గుండెకి తగిలిన గాయాన్ని తట్టుకోలేక వెలువెల్లాడింది. పంచప్రాణాలు వాడి మీద పెట్టుకొని పెంచింది. ఇప్పుడు ఇంటింటా జరిగే కథ ఇదేనన్న సంగతి ఆమెకి తెలీదు. చిన్నప్పటి నుండి అడిగినవన్నీ ఇచ్చారు కదా అమ్మా. జీవితాంతం కలిసి బతకాల్సిన వ్యక్తిని నాకు నచ్చిన వాళ్ళను కాదంటారా అంటాడు. కనిపించిన బల్లేల లాంటి మాటలతో అన్నపూర్ణ హృదయాన్ని దూట్లు పొడిచేశాడు. కన్నాం, పెంచాం అంటే అందరూ చేసే పనే కదా అమ్మా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? వాడి ప్రలాపం. మనసులో రేగే తుఫానుకు నిశ్శబ్దంగా కారిపోయే కన్నీళ్లే సాక్షి. 4 రోజుల్లో సగానికి సగం అయిపోయింది. తానెంత సమాధానపరచాలని చూసినా మాట్లాడదు. కంటి దృష్టి కూడా మందగించింది కన్నీళ్లతో. ఎదురుగా ఉన్న భార్యనే సమాధానపరచలేకపోతే ఎక్కడ ఉన్నవాడితో ఫోన్లో ఏం మాట్లాడగలం? ఎలా అర్థం చేసుకుంటాడు ఆ తల్లికి వాడు ఎంత బాధ కలిగించాడో? ఇప్పటి తరానికి వాళ్ళ జీవితం వాళ్ళిష్టం, అంతే తప్ప కన్నవాళ్ల అభిప్రాయాన్ని గౌరవించటం అన్న మాటే వాళ్ల బుర్రకు తోచదు. మీ పర్మిషన్తో పెళ్లి చేసుకుంటాను. పర్మిషన్ ఇవ్వనంటే మానేస్తారా? రామారావు అన్నాడు. ఇలాగే ఉంది శంకరం ఇవాళ పరిస్థితి. తీరావాడు పెళ్లి చేసుకుని వచ్చి గుమ్మంలో నిలబడతాడనుకో, అప్పుడేం చేస్తావు? పోరా వెధవా అనలేం కదా. తల్లిదండ్రుల మమకారాన్ని ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు పిల్లలు. మా లైఫ్ మాది, కన్నంతలో మీ మాట వినాలన్న రూలేం లేదు. రేపు మా పిల్లలకైనా అంతే, వాళ్ళిష్టం వాళ్ళది, మేమేం అడ్డుపడం. అధికారం చలాయించం అంటున్నారు. ఏదో 2 అక్షింతలు నీ చేత్తో వేస్తే నీకు మర్యాద దక్కించినట్లు ఉంటుంది, ఆలోచించు అని సలహా ఇచ్చాడు. తనకు నిజమే అనిపించింది. కుమిలిపోతున్న అన్నపూర్ణని చూడలేడు. ఫోన్ మోగితే భయంగా చూస్తుంది. వాడిది ఒకటే పాట, ప్లీజ్ అమ్మా నాన్నగారిని ఒప్పించు అంటూ ఏడుపు. పిల్లలు ఎందుకిలా తయారవుతున్నారు? ఒక్కరూ 2 ఉండటంతో అతి గారాబం చేయటం వలన, అడిగినవన్నీ కొని ఇవ్వటంతో ఇదే వీళ్ళ డ్యూటీ అని అనుకుంటున్నారా పిల్లలు? పెద్దవాళ్ల ముందు భార్యతో మాట్లాడడానికే సిగ్గుపడేవాళ్లు తమ రోజుల్లో. ఇప్పుడు తల్లికి బాయ్ చెప్పి పెళ్లంతో షికార్లు, మొగుడు అనేవాడు షాపింగ్కి షికారుకి తీసుకెళ్లటానికే. అంతేకాని భర్తకి కావాల్సిన వండి పెట్టాలనే స్పృహ ఉండటం లేదు. ప్రేమగా వండి వడ్డించటం టైం వేస్టు ఈ కాలం పిల్లల దృష్టిలో. వంట మనిషి పెట్టింది తినటం హోదా, బయట హోటల్లో తినటం స్టైలు. అన్నపూర్ణ పాపం చుట్టాలొస్తే ఏవేవో రకరకాలు చెయ్యాలని చూస్తుంది. వంటింట్లోనే ఉంటుంది. పాతకాలం మనిషినే చెప్పాలి. పక్కింటి కొత్త దంపతులు ఎవరైనా వస్తే హోటల్కి వెళ్తారు, ట్రీట్ ఇవ్వటమంట. అది సుఖపడే పద్ధతి. ఫోన్ మోగింది. సుపుత్రుడే, ఇంకెవరు? వంటింట్లోంచి గబగబా వచ్చింది. కాని ఫోన్ ఎత్తకుండా బేలగా నా వైపు చూసింది. పాపం అనిపించింది. ఇహ లాభం లేదు, ఈ టెన్షన్ భరించలేం, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఫోన్ అందుకున్నాడు. హలో. బాగానే ఉన్నాం. అమ్మా ఎలా ఉంటుందనుకున్నావు? నీ ఘనకార్యానికి చాలా సంతోషిస్తుందన్న మాట పెదవి దాటనీయలేదు. ఎమోషనల్ బ్లాక్మెయిలా?
ఆ మాటకర్థం తెలుసా మీకు? అన్నపూర్ణ బయట కొంగు నోట్లో కుక్కుకుంది. వాడు ఏడుపులోకి దిగాడు. గంభీరంగా అన్నాడు, ఒకటి మాత్రం గుర్తుంచుకో, మా వయసులో సగం లేదు నీకు. నీ మీద ఆధారపడి మేం బ్రతకటం లేదు. నీ అమ్మ బాధ చూడలేక నీతో కలిసి తిరిగిన ఆ పిల్లకి పెళ్లి కాదేమోనన్న జాలితో ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. క్యారెక్టర్ అన్నది ఆడా మగ ఇద్దరికీ ముఖ్యమే. నువ్వేదో హీరోని అనుకోకు. ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడొచ్చి, అంటే వీలైనంత త్వరగా వస్తే మా బాధ్యతగా 2 అక్షింతలు నెత్తిన వేస్తాం. ఫోన్ కట్ చేశాడు. అన్నపూర్ణ మొహం వాన వెలిసిన ఆకాశంలాగా ఉంది. కన్నీళ్లతో తడిసిన మొహంలో ఏదో రిలీఫ్. టెన్షన్ తగ్గిన రిలీఫా, వైరాగ్యమా? వాడి బాధ తగ్గించటానికి తామే గుండెలపై రాయిలా దుఃఖాన్ని భరించటానికి సిద్ధపడిన తెగింపా? తన మొహం చూస్తే తల్లి గోదావరి గుర్తుకొస్తోంది. విగుండాలని చెత్తా చెదారాన్ని గర్భంలో పెట్టుకుని పైకి శాంతంగా ప్రవహిస్తాయి నదులన్నీ. ప్రకృతికే కోపం వస్తే అంతా మునిగిపోతుంది. సముద్ర గర్భంలో బడబాగ్ని, చీకటి కడుపున వెలుగు, పరస్పర విరుద్ధాలను సృష్టించిన దైవమే తల్లిని సృష్టించాడు. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా క్షమించటమే కాని శపించటం తెలియని భూమాతకున్నంత ఓర్పు కన్న తల్లికుంది. మనసులోనే జోహార్లర్పించాడు శంకరం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.